సలాం, నమస్తే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా ప్రియమైన అభిమాని అమీర్ జాన్, రషీద్, సుబ్బారావు, నాయుడుపేట్ షరీఫ్, నెల్లూరు బాబురావు, ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. వీళ్ళ పేరు ఎందుకు నేను ముందు చెప్పానంటే వీళ్ళ వల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. వీళ్ళు లేకపోతే నేను ఇక్కడ లేను. కాబట్టి వీళ్ళు పేరు నేను ముందు చెప్పాను. జనరల్గా వేదిక మీద ఉన్న పెద్దలు అంటారండి, కానీ నాకు ఏంటంటే వీళ్ళు ఉండబట్టే నేను కాబట్టి నేను చెప్పాను. ఏం తప్పుగా అనుకోవద్దు. వాళ్ళ పేరు నేను ముందు చెప్పడానికి కారణం అదే అనమాట. నాకు ఎవరు లేరు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి నేను వచ్చినప్పుడు నాకు ఎటువంటి ఒక ప్రమోషన్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏమీ లేదు. చెన్నైలో పుట్టి పెరిగాను. చెన్నైలో హీరోగా నాకు పరిచయం అవకాశం ఇచ్చారు. హీరో అయిన తర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను. దాని తర్వాత డాన్సింగ్ నేర్చుకున్నాను. దాని తర్వాత తెలుగుకి 81లో వచ్చాను. మరి ఈరోజు దగ్గర దగ్గర 750 సినిమాలు దాటేశాను. 46వ సంవత్సరం ఇది. ఇంత సాధించానంటే నాది ఏమీ లేదు, పైవాడిది. మీరు మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, అభిమానులు వాళ్ళు ఇచ్చిన సహకారం. फूल दिल से अलग है मगर खुशबू से नहीं, फूल दिल से अलग है मगर खुशबू से नहीं, दोस्त दिल से मारे मगर दिल से नहीं. ఈరోజు అందరూ స్టేజ్లో ఉన్నారు, అందరూ పెద్దలు అందరూ వాళ్ళ విషయం మాట్లాడారు. నేను కూడా ఇందాక ప్రెస్లో కూడా చాలా విషయాలు చెప్పాను. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే మిగిలిన ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి తేడా ఏంటంటే నేను చాలా స్కూల్ ఫంక్షన్కి వెళ్ళాను. ఈ ఫంక్షన్లో తేడా ఏంటంటే నా అభిమాని ఒక స్కూల్ ప్రారంభించి 20 సంవత్సరాలు ఈ వార్షికోత్సవం చేయడం నాకు చాలా గొప్ప విషయం. అందుకే చిన్నారులు వచ్చిన వాళ్ళకి మెమెంటోలు కానీ ఎంతమంది వచ్చినా మెమెంటోలు ఇచ్చింది. ఎందుకంటే ఆయన్ని తృప్తి పెట్టాలి, ఆ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులను తృప్తి పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడ ఉండి, ఈరోజు అర్ధరాత్రి నేను చెన్నైకి వెళ్ళి ఎయిర్పోర్ట్లో రాత్రి పడుకొని రేపు ఉదయం 6 గంటలకి నేను విశాఖపట్నంకి వెళ్ళాలి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక అభిమాని అంటే ఏదో ఉపయోగపడే ఏదైనా ఒక కార్యక్రమం రాష్ట్రానికి దేశానికి చేస్తే నాలాంటి వాడు చాలా నేను తృప్తి పడతాను. అందులో విద్య విషయంలో ఈయనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా కష్టపడి ఆయన ఇంత దూరం తీసుకొచ్చారు. జబీనా గారు కూడా ఉన్నారు, మరి వాళ్ళకు కూడా నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇద్దరు కలిసి మరి ఈరోజు రావడంతో అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చూశాను. కేవలం చదువే కాకుండా డాన్సు, కరాటే, పాటలు అన్నీ నేర్పించారు. అలాగే ఇందాక కూడా చెప్పారు అరబిక్, ఉర్దూ కూడా ఇక్కడ నేర్పించారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది మా ముస్లిం సోదరులు ఉంటారు, వాళ్ళు ఏమి ఫీల్ అవ్వకూడదు చెప్పేసి కూడా ఆ సబ్జెక్టులు కూడా పెట్టి ఇంత అద్భుతంగా చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, తల్లిదండ్రులు బాగా వినాలి మీరు. ఇక్కడ ఉన్న టీచర్లు వచ్చి వాళ్ళు మెషిన్ కాదు, వాళ్ళు మనుషులే. వాళ్ళకు ఫ్యామిలీలు ఉన్నాయి, వాళ్ళకు పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లలతో పాటు మీ పిల్లలను కూడా వాళ్ళ పిల్లల్లాగానే భావించి వాళ్ళు పాటలు నేర్పిస్తున్నారు. లాస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళకి వేరే, ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళకి వేరే కాదు. అన్ని బెంచులకి ఒకటే టీచింగ్ ఉంది. అందరూ ఫస్ట్ ర్యాంక్ రావాలని వాళ్ళ కోరిక. అలాగే బ్రహ్మాండమైన రిజల్ట్ కూడా వాళ్ళు చూపించారు. కాబట్టి ఇంత అద్భుతమైన టీచర్స్ని మీరు కోఆపరేట్ చేయాలి. ఇంత మంచి స్కూల్కి మీరు సహకరించాలి. ఇంత మంచి స్కూల్ మీకు దొరకడం చాలా అదృష్టం. అన్నీ నేర్పిస్తున్నారు. మీరు సహకరిస్తే తప్పకుండా ఆ అల్లా ఆశీర్వాదాలతో ఈ స్కూల్ ఒక కాలేజ్ అయ్యి ఒక యూనివర్సిటీ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇది జరిగితే మొట్టమొదటిగా సంతోషపడే వ్యక్తి నేనే సంతోషపడతాను. అంటే నా అభిమాని ఒక యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళాడంటే నిజంగా నేను సంతోషపడతాను మీ ఆశీర్వాదాలతో. అదే మాదిరిగా ఈరోజు మరి చాలాసేపు నుంచి సిఐ గారు, ఆయనకి ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ ఉంది, చాలా బిజీ. అలాంటప్పుడు ఆయనగా మా రషీద్ ఆయన గురించి చాలా నాకు చెప్పాడు. 2-3 సార్లు
స్టేషన్కి వెళ్ళిపోయి మనం సన్మానం చేద్దామని చెప్పి కూడా తీసుకొచ్చాడు. కానీ లక్కీగా ఆయన స్టేషన్లో లేరు, లేకపోతే అక్కడే సన్మానం అయిపోయేది. లక్కీగా ఆయన లేకపోయేసరికి ఈరోజు ఈ వేదిక మీద ఆయన రావడం చేసాం. అదే మరి అందరూ పెద్దలు అందరూ మాట్లాడారు, చాలా టైం అయిపోయింది. ఇంకా వాళ్ళు చెప్పింది మళ్ళీ నేను చెప్పాలి, అందుకే ఎందుకు ఇంకా టైం వేస్ట్ చేయడం. సో మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నానండి. చాలా సంతోషం, చాలా మంచి ప్రోగ్రాం. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ అభిమాన ఆశీర్వాదాలు ఆశీస్సులు నాపై నా కుటుంబంపై ఎప్పుడు ఉండాలని ఉంటాయని ఆశిస్తున్నాను. సెలవు తీసుకుంటాను. జై హింద్. దయచేసి అందరూ ఒకసారి లేచి క్లాప్స్ కొట్టండి ప్లీజ్.